అలాగే డాక్టర్ గారు స్పర్మ్స్ క్రయో ప్రిజర్వేషన్ వల్ల లాభాలు ఏంటి అసలు? మంచి ప్రశ్న అండి. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటి అంటే స్పర్మ్ని దాచిపెట్టుకోవటం. ఎవరు దాస్తారు, ఎందుకు దాచాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్పర్మ్స్ అందరికీ నార్మల్ ఉంటేనే లేదండి. కొంతమంది ఒలింపిక్స్కి వెళ్ళాలి, కొంతమంది ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ పడాలి, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ చాలా రిగరస్గా ఉంటుంది, వాళ్ళ కౌంట్ బాగానే ఉండొచ్చు. కానీ ఒకసారి ఆ ట్రైనింగ్కి వెళ్తే అనేక విషయాలు మారిపోతుంటాయండి. వాళ్ళ ఫిజిక్ బాగా వస్తుంది, కానీ టెస్టిస్ యొక్క పనితనం తగ్గచ్చు. కొంతమంది మనకు తెలియకుండా కూడా కొన్ని స్టీరాయిడ్స్ వాడతారు. మెజారిటీ ఆఫ్ స్టీరాయిడ్స్ ఆర్ బ్యాండ్. కొంతమంది ఆన్ ద స్లై అంటే మనకు తెలియకుండా కూడా వాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు త్వరగా రిజల్ట్స్ కావాలని నాకు ఆశ ఉంటుందండి. ఎవరైనా సరే పరుగు పందాలకు వెళ్తున్నాడు, ఏమన్నా కొద్దిగా టానిక్ లాంటివి తీసుకుంటే బాగుంటుందా సార్ అని అడుగుతుంటారు. అట్లాగే వెయిట్ లిఫ్ట్లో జరిగేటువంటి కామన్ విషయం ఏంటంటే ఏదో ఒక స్టీరాయిడ్ తీసుకుంటారు. బల్క్ రావాలి, మిస్టర్ యూనివర్స్ కావాలంటే అలా ఉబ్బినట్టు కనబడాలి. అది చేయాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. కానీ 3-4 నెలల్లో 6 నెలల్లో వచ్చే ఉంటే ఇంజెక్షన్ ఇచ్చేసేయండి అంటున్నారు. సరే, వాళ్ళు ఏదో చేసుకుంటుంటారు, ఎక్కడో దొరుకుతుంటారు డోపింగ్లో. కానీ దొరకకపోయినా వారికి ఏం జరుగుతుంది చూద్దాం. వారి స్పర్మ్స్ మొదట్లో ఇలా ఉంటే ఆ తర్వాత స్పర్మ్ యొక్క మార్ఫాలజీ మారిపోతుందండి. వాళ్ళు తీసుకునే స్టీరాయిడ్ వల్ల అన్ని అబ్నార్మల్ అయిపోతాయి. అబ్నార్మల్ అయిన తర్వాత ఎప్పుడో ఒకటి రిటైర్ అవుతాడు. కొన్ని 40 ఇయర్స్కో 42 ఇయర్స్కో రిటైర్ అయిన తర్వాత అప్పుడు పిల్లలు కావాలని కోరుకుంటుండొచ్చు. ఎందుకంటే వారు 30 ఇయర్స్ 35 ఇయర్లు బాగా ప్రైమ్ ఆఫ్ కెరియర్లో వాళ్ళు ఆలోచించకపోవచ్చు. అందుకని మేమేం చేస్తున్నాం, ఇలా కౌంట్ తగ్గుతుంది కాబట్టి బిఫోర్ యూ గో ఫర్ ఎ రిగరస్ ట్రైనింగ్ స్పర్మ్స్ ఇచ్చేసి దాన్ని క్రయో ప్రిజర్వ్ చేద్దాం. అంటే దాన్ని ఐస్ ముక్కల్లాగా -284 డిగ్రీస్లో దాచిపెడుతున్నాం. అలా ఎంతకాలం దాచొచ్చు అంటే ఎటర్నల్గా. ఎటర్నల్ అంటే ఏంటండి, భగవంతుడిలాగా. భగవంతుడు ఎంతకాలం బ్రతికే ఉంటాడు, మనం చనిపోతుండొచ్చు, కానీ మన స్పర్మ్స్ బ్రతికుంటాయి. మన తర్వాత 100 ఇయర్స్ తర్వాత కూడా దాన్ని దాచిన మళ్ళీ రియాక్టివేట్ చేసుకోవచ్చు, దాన్ని వాడుకోవచ్చు. అయితే 100 ఇయర్స్ తర్వాత తను కాబట్టి అడగడు, కానీ మెజారిటీ 5 to 10 ఇయర్స్లో వాళ్ళు ఆలోచించుకుంటారండి. వాళ్ళ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి దాచుకున్న నార్మల్ స్పర్మ్స్ వాడుకోవడానికి వాటిని రియాక్టివేట్ చేయటం, తద్వారా క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ ద్వారా ఒక వ్యక్తి యొక్క వైటాలిటీని కానీ నార్మల్ జెనెటిక్ మెటీరియల్ కానీ ప్రిజర్వ్ చేయటం. ఇది లేడీస్ కూడా చేయొచ్చండి. లేడీస్ గమనించి చూడండి, మీడియాలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళు 25 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ కావాలని కోరుకోరండి. 40 ఇయర్స్కి ఎప్పుడైతే వాళ్ళు ఫేడ్ అవుట్ అవుతారో అప్పుడు ప్రెగ్నెన్సీ. అప్పుడు ఉండే ఎగ్స్ డివిజన్ సరిగా ఉండదు, స్పర్మ్స్ బాగుండవు, వాళ్ళ హస్బెండ్ అదే ప్రాబ్లం, వైఫ్కి అదే ప్రాబ్లం. కాబట్టి మంచి ప్రైమ్ ఆఫ్ ది లైఫ్లో ఉన్నప్పుడే ఎగ్స్ తీసేసుకోవచ్చు, స్పర్మ్ తీసేసుకోవచ్చు, వాటిని క్రయో ప్రిజర్వ్ చేయొచ్చు. ప్రిజర్వ్ చేసినందువల్ల వాటి జెనెటిక్ మెటీరియల్ తగ్గదు, లేక ఫ్రాగ్మెంట్ కాదు, లేక డ్యామేజ్ కాదు. అదే టెక్నిక్ అండి. ఇందులో కానీ చూస్తే ఎవరికైనా సరే ఇది స్పర్మ్ తయారయ్యేటువంటి ప్రదేశం అండి. ఇది ఒక యూనిట్, సెమినిఫెరస్ ట్యూబ్యూల్ అంటాం. ఇందులో కనీసం ఒక కోటి స్పర్మ్స్ ఉన్నాయి. మీరు గమనించి చూస్తే తలలు ఇటు ఉన్నాయి, తోకలు ఇటు ఉన్నాయండి. తోకలన్నీ కూడా కట్టకట్టినట్టుగా ఉంది, మీకు చూస్తే ఒక చీపురు కట్టలా కనబడుతుంది. కానీ ఇందులో అనేక లక్షలాది స్పర్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు బాగుంటాయి. ఉదాహరణకి ఎవరికైనా క్యాన్సర్ వచ్చేసింది, క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారండి, కీమోథెరపీ ఇస్తాం, రేడియేషన్ ఇస్తాం, ఏదో విధంగా ఆ వ్యక్తి బతకాలని ఆశపడతాం. కానీ ఇవన్నిటి వల్ల తల్లి కణాలు చనిపోతాయండి, ఇక్కడ తలాలన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ దాచేసుకోవచ్చు. హెల్తీ స్పర్మ్స్ ఒక 4-5 శాంపుల్స్ మంచి తీసుకొని దాచిపెట్టేస్తే రేపు ఎప్పుడు కావాలన్నా సరే ఆఫ్టర్ ద క్యూర్ ఆఫ్ క్యాన్సర్ 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో క్యాన్సర్ క్యూర్ అని డిక్లేర్ చేస్తామండి. ట్రీట్మెంట్ కాగానే క్యూర్ కాదు, కనీసం 2 ఇయర్స్ నార్మల్గా ఉండాలి, ఎటువంటి ట్యూమర్ మార్కర్స్ కనపడకూడదు బ్లడ్లో లేక సిటీ స్కాన్లో, అప్పుడు అది క్యూర్ కింద లెక్కేస్తాం. ఆ క్యూర్ అయిన వాడు మాత్రమే మళ్ళీ తండ్రి కావడానికి అర్హత అండి. క్యాన్సర్తో ఉన్నవాడు తండ్రి అయితే పిల్లలకి ఎవరు చూస్తారు, అనాథలు అయిపోతారని భయం. కాబట్టి క్రయో ప్రిజర్వేషన్ ఒక ఛాన్స్ ఇస్తుందండి ఎవరికైనా సరే. కొంతమంది ఏం చేశారు, టెస్టిస్ మెటీరియల్ దాచుకున్నారండి, స్పర్మ్స్ కాదండి, టెస్టిక్యులర్ మెటీరియల్ క్యాన్ బి స్టోర్డ్. దీన్ని కూడా దాచిపెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ టెస్టిస్లోనే పనిచేయాలని కూడా లేదండి. ఇది ఫోరామ్ కింద అంటే మన ముంజేతి కింద ఇదే తీసుకెళ్ళి ఇంప్లాంట్ చేసాం అనుకుందాం. క్యాన్సర్ క్యూర్ అయింది, ఇది టెస్టిస్ స్పర్మ్ తయారు చేసే ప్రదేశం, దాన్ని ముంజేతి కింద పెట్టచ్చు. కొంతమంది షోల్డర్ మీద పెట్టించుకున్నారు, కొంతమంది ఛాతీ మీద పెట్టించుకున్నారు. ఎందుకంటే అక్కడ తయారవుతే నీళ్ళు వేసి అందులో స్పర్మ్ తీస్తున్నారండి. దీని అర్థం ఏంటి అంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ప్లేస్ ఒక న్యాచురల్ ప్లేస్, కానీ ఆ ప్లేస్ కనుక డ్యామేజ్ అవుతుంది అనే భయం మనకుంటే దాన్ని తీసి దాచిపెట్టేసుకోవచ్చు. మొత్తం తీయరండి, కొంతపాటు తీస్తారు, ఎందుకంటే అసలే లేకపోతే అతను మగ హార్మోన్స్ లేకుండా పోతాయని భయం. కాబట్టి స్పర్మ్ ప్రొడక్షన్ కానీ ఎగ్ ప్రొడక్షన్ కానీ దానికి ఒక బయలాజికల్ సైకిల్ ఉంది. అబ్బాయిలకైతే 14 ఇయర్స్కి స్పర్మ్ తయారవుతే జీవితం అంతా స్పర్మ్స్ వస్తాయి, అది అదృష్టం అనుకోవచ్చు. 70 ఇయర్స్ వరకు స్పర్మ్ బాగానే ఉంటాయండి. కానీ అమ్మాయిలకైతే ఒక 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు మాత్రమే ఎగ్స్ బాగుంటాయి. ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా డిఫెక్టివ్ ఉంటాయి. డిఫెక్టివ్ ఉండడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అది కూడా చూద్దాం. ఎందుకంటే డిఫెక్టివ్ చిల్డ్రన్ కావాలని ఎవరు కోరుకోరు,
డిఫెక్ట్స్ ఉన్నటువంటి చిల్డ్రన్ వల్ల వచ్చిన అనర్థాలు ఏంటి అది చూద్దాం. ఇక్కడ చూడండి, డౌన్ సిండ్రోమ్ అనే కండిషన్ ఉందండి. డౌన్ సిండ్రోమ్ మీరు వింటారు చాలామందికి, బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలు. ఎందుకు అంటే తల్లులు లేట్ చేసేసారు. వాళ్ళు ఏ కారణం చేతనం, వాళ్ళ బిడ్డల్ని హాని కలిగించడం కాదండి, నేను కెరీర్లో చాలా గొప్ప పొజిషన్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు నేను బిడ్డలు కనలేను. జనరల్ డివిజన్స్ ఎలా అవుతుందో చూద్దాం. ఇవి క్రోమోజోమ్స్ అండి, 2 పైకి వెళ్ళాలి, 2 కిందికి వెళ్ళాలి. కానీ ఒక 40 years దాటిన అమ్మాయి కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసింది, 3 పైకి వెళ్ళి 1 ఇక్కడ ఉందండి, అంటే ఇది అబ్నార్మల్ డివిజన్. దీనివల్ల ఏం జరుగుతుంది చూద్దాం. అన్ని క్రోమోజోమ్స్, మనకి 46 క్రోమోజోమ్స్ ఉన్నాయండి అందరికీ. అన్ని క్రోమోజోమ్స్ జతగా ఉంటాయి. ఫస్ట్ పేర్, సెకండ్ పేర్, థర్డ్ పేర్, అట్లా 23rd పేర్ ఇస్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావడానికి అవసరమైంది. ఇది ఇక్కడ 21 అనే దాంట్లో 3 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ 3 క్రోమోజోమ్స్ అంటే లాభం కాదండి, తీవ్రమైన నష్టం, ఊహించరాని నష్టం. ఆ పిల్లలు ఉండి సమాజానికి బరువు అయిపోతారు. ఏమవుతుంది చూద్దాం. వాళ్ళ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, బయట నుంచి మేము చెప్పచ్చు అండి, ఇతనిలో క్రోమోజోమ్ డిఫెక్ట్స్ ఉన్నాయనే అనుమానం కలుగుతుంది. మనకు అందరికీ కూడా బిగ్ టో ఇక్కడ చూడండి, 2వ దగ్గరకే ఉంటుందండి. కొంతమందికి 2 దగ్గర ఉంటే ఒకదాని మీద ఎక్కి ఉంటాయి. కానీ ఈ డౌన్ సిండ్రోమ్లో ఇక్కడ స్పెసిఫిక్ గ్యాప్ ఉంటుంది. ఫస్ట్ బిగ్ టోకి సెకండ్ దాని మధ్యలో గ్యాప్ ఉంటుంది, రెండింటికి అలాగ ఉంటుంది. ఇది ఒక సిమ్టమ్. ఆ తర్వాత చూద్దాం, ఈ బిడ్డలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చేసే స్కానింగ్ లోపల తల దగ్గర ఇక్కడ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. నార్మల్గా ఇంత గ్యాప్ ఉండదు. ఈ గ్యాప్ ఉందంటే వీళ్ళలో డౌన్ సిండ్రోమ్ ఉన్నట్టే. దీని న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారు. ఆ తర్వాత గమనిద్దాం, మనందరూ కూడా అరిచేతిలో 2 రేఖలు ఉంటాయండి. చాలామంది జ్యోతిష్యులు, చాలామంది ఆధ్యాత్మిక గురువులు అది చూసి అదృష్టవంతుడు, ఇతనికి 4 పెళ్ళాలు, ఇతనికి 2 పెళ్ళాలు ఏదో చెప్తుంటారు. వాటికి పెద్ద మీనింగ్ ఏమి ఉండదండి. కానీ 2 లైన్స్ అయితే మనకు ఉన్నాయి. ఈ డౌన్ సిండ్రోమ్ పిల్లలకు కేవలం ఒకే లైన్ ఉంటుందండి. ఇది ఒకటే లైన్ ఉందండి. ఇది సిమియన్ క్రీజ్ అంటారు. కోతులకు ఒకటే లైన్ ఉంటుంది. కోతులు చేయి చూస్తే అరిచేతిలో ఒకటే ఒక లైన్ ఉంటుంది. అన్ని కోతులకు అంతే ఉంటుంది. మనం కూడా కోతుల నుంచి వచ్చాం, కానీ మన అందరికీ 2 ఉన్నాయి. 2 ఉంటే నార్మల్, 1 ఉంటే డౌన్ సిండ్రోమ్. కాబట్టి చేయి చూసి కూడా కొంత అనుమానం వస్తుంది, అరే ఈ బాబుకి ఏమి జరుగుతుందని. ఆ తర్వాత చూద్దాం, మన కళ్ళ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో మనందరికీ తెలుసు అండి. 2 కళ్ళ మధ్యలో ఒక గ్యాప్ ఉంది, మధ్యలో ముక్కు ఉంది. కానీ 2 కళ్ళ మధ్యలో చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. దాన్ని హైపర్ టెలోరిజం అంటాం. అంటే ఈ కన్ను ఇటు లాగినట్టు, ఆ కన్ను అటు లాగినట్టు, ఈ గ్యాప్ చూస్తేనే ఇతనిలో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఫ్లాట్ నోస్ అంటే ముక్కుని ఎవరైనా గుద్దేస్తే అణిగిపోయినట్టుగా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు వీపు దాని చిన్న ఉండలా ఉంటుందండి. అంటే మెదడు కానీ దాన్ని వెనుపాము కానీ ఉబ్బి ఉంటుంది, ఇందులోకి వచ్చేస్తుంది. పొట్ట దగ్గర చూసే బొడ్డు దగ్గర హర్నియా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్నగా మనకి కనబడుతున్నాయి. ఇవేం చేస్తాయని. కానీ దీనిలోనే ఉంది ప్రాబ్లం. ఇక్కడ చూడండి, నేను 2 కళ్ళు చూపిస్తున్నాను. వీటి మధ్యలో గ్యాప్ డబల్ ఉందండి. జనరల్గా ఈ 2 చాలా దగ్గరగా ఉండాలి. ప్లస్ నోస్కి మన బ్రిడ్జ్ ఉందండి. మన అందరికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, దాని తర్వాత నోస్ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ ఉండదు. నోస్ దగ్గర ఒక గుంటలాగా ఉంటుంది. ప్లస్ కను పాపలు చూడండి, ఇక్కడ లోపల చూస్తే మీకు రౌండ్గా వైటిష్ స్పాట్స్ కనబడుతున్నాయండి. దగ్గర చూడండి, వైటిష్ స్పాట్స్ చిన్న మనందరూ బ్రౌన్గా ఉంటాయి. కానీ ఇందులో వైటిష్ స్పాట్స్, వీటిని బ్రష్ ఫీల్డ్ స్పాట్స్ అంటారు. అంటే బిడ్డ పుట్టగానే మేము అన్నీ చూస్తామండి. ఏ ఒక్కడు వచ్చినా మిగతా అన్నిటి కోసం ఎతుకుతాం. ఎందుకంటే ఈ బిడ్డలు ఏం కాబోతున్నారు, ఎవరి ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు నా బిడ్డ ఆరోగ్యవంతురాలా కాదా అని అడుగుతారండి. అంతేగాని తీసుకెళ్ళిపోయిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాబ్లం. వీళ్ళు మెంటల్ రిటార్డెడ్, వీళ్ళకి మాటలు రావండి. చిన్నపిల్ల 10-12 సంవత్సరాలు వచ్చినా సరే ఆర్టికులేషన్ లేదు, లెర్నింగ్ డిఫికల్టీస్. స్కూల్కి తీసుకెళ్తే కుదరదండి, వీళ్ళు స్పెషల్ స్కూల్లో ఏమంటారు. మనందరికీ అరిచేతులు, మనం ఉదాహరణకు మనం ఏదైనా వేస్తే ఇక్కడ చూడండి, బిగ్ ఇది తంబు దగ్గర చాలా సన్నదిగా ఉంటుంది కాబట్టి ఇది అచ్చు పడదండి. ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. ఈ అబ్బాయి చాలా ముద్దుగున్నాడు, ఎర్రగున్నాడు అనుకుంటాం. కానీ ఒక బ్లాంక్ లుక్ ఉంటుందండి. ఏ మనిషి అయినా ముఖంలో చూస్తే ఒక కళ ఉంటుంది. అతను యాక్టివ్గా ఉన్నాడు, మననే చూస్తున్నాడు, మనం చూసి ఆయన అర్థం చేసుకోగలుగుతున్నాడు అనుకుంటాం. కానీ ఇందులో ఇది బ్లాంక్ లుక్. ఇట్లా ఉంటే ఇది డౌన్ సిండ్రోమే. వీళ్ళ ఐక్యూ ఎంత ఉంటుంది అంటే నార్మల్ మనందరికీ 90 to 110 ఉంటుందండి. ఇంటెలిజెంట్ పర్సన్స్, జీనియస్ అనుకోండి 140 అబౌవ్. కానీ ఈ పిల్లలందరూ కూడా 30 to 60. అంటే ఇంబేసైల్, ఈడియట్స్, స్టూపిడ్స్, లెర్నింగ్ డిఫికల్టీస్, మాట్లాడలేకపోవటం. ఇవన్నీ ఎందుకని తల్లి తన యొక్క ప్రెగ్నెన్సీని లేట్గా ప్లాన్ చేసింది. అయితే ఆ విషయం తెలియక చేసి ఉండొచ్చు. అందుకు మేము సందేశం ఇచ్చేది ఏంటంటే సమాజంలో ప్రతిదానికి ఒక టైం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువగా అర్జెన్సీ ఉందండి. ఎందుకంటే 35 తర్వాత పుట్టే పిల్లల్లో ఈ పిల్లలు చాలా ఎక్కువగా పుట్టే అవకాశం ఉంది. ఫస్ట్ చైల్డ్ 35 years లోపు కనాలి. సెకండ్ చైల్డ్ కావాలంటే తర్వాత కనొచ్చు. ఎందుకంటే బాడీలో ఒక డివిజన్ అయిపోతుంది, ఒక అలవాటు పడిపోతుంది. ఆ ప్రెగ్నెన్సీలో మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ చైల్డ్ షుడ్ బి బిఫోర్ 35 years. సెకండ్ చైల్డ్ క్యాన్ బి 36, 37. కానీ 38 కల్లా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. తద్వారా ఈ సమాజంలో అందరూ చక్కగా ఉండాలి. వాళ్ళు కేవలం చూడడానికి ముద్దుగా ఉండడం కాదండి, వాళ్ళు సమాజానికి వన్నె తేవాలి, ఆ కుటుంబానికి వన్నె తేవాలి. వాళ్ళ ఈ డౌన్ సిండ్రోమ్ ఫీచర్ చూస్తుంటే
ఎవరు ఫ్రెండ్స్ ఉంటారండి వాళ్ళకి, ఏ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసుకోరు, వాళ్ళతో తల్లిదండ్రుల కెరీర్స్ కూడా నాశనం అవుతాయి. అందుకే నా రిక్వెస్ట్, టైంకి బయాలజికల్ సైకిల్ని గౌరవించండి, త్వరగా ఫ్యామిలీ కంప్లీట్ చేయండి, ఆ తర్వాత మీ కెరీర్ని మీరు కంటిన్యూ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ శ్రీహరి గారు మా వ్యూవర్స్కి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు. వెల్కమ్. ఇక